శ్రీనివాసరెడ్డి గారు, మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు. మీ జిల్లా అంశం ముందు ఇది మాట్లాడదాము, ఆ తర్వాత గాంధీ ప్రాజెక్టుకి సంబంధించి మళ్ళీ వెళ్దాం మనం అక్కడికి. ఏంటి అసలు కోర్టు ఆదేశాలతో కూల్చేస్తున్నాం అంటున్నారు. ఇంతకుముందు కోర్టే ఆదేశించింది. మీరు అడ్వకేట్ కూడా కాబట్టి మీకు చెప్తున్నాను, న్యాయపరంగా కూడా అక్కడ వాళ్ళకు విద్యుత్ సౌకర్యం కల్పించండి, మంచినీటి సౌకర్యం కల్పించండి, అక్కడ నిర్మాణమైన భూముల్లో ఎవరైతే ఉన్నారో భూదాన్ భూముల్లో వాళ్ళకి కల్పించండి అని చెప్పారు. మీరు నిర్దాక్షిణ్యంగా అక్కడ శిథిలాలు చూస్తుంటే కొంత ఇబ్బందికరంగానే ఉంది, కూల్చిపారేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, 10 టీవీ ప్రజాని గారికి, అదేవిధంగా కళ్యాణ్ గారికి, అక్కడ ఉన్నటువంటి ఛానల్ వారికి. ఇప్పుడు ఒకటి చాలా స్పష్టంగా కళ్యాణ్ గారు మొన్న మా ఖమ్మం జిల్లా, ఏదైతే మా స్థానికంగా ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామంలో 147, 148, 149 3 సర్వే నెంబర్లో దాదాపు 31 ఎకరాల పైచిలుకు ఇవాళ ఏదైతే ప్రేరేపిత కొంతమంది ఎవరైతే సంఘ ఆటంక శక్తులు కావచ్చు, విరోధ శక్తులు కావచ్చు, వాళ్ళ వల్ల వాళ్ళ భూములు ఆక్రమించడం అనేది జరిగినప్పుడు వాళ్ళకు కూడా కేటీఆర్ గారు ఇందాక మీరు మాట్లాడిన విజువల్ చూశానండి నేను. ఆయన ఏమంటాడంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు అంటారు. చాలా స్పష్టంగా జనవరి 17, 2026 నాడు, అంటే మొన్న లాస్ట్ మంత్ జనవరి 17 నాడు వాళ్ళకి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడం చాలా స్పష్టంగా జరిగింది. ఈ జరిగిన తర్వాతనే దాని తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఖాళీ చేయడం కోసం వాళ్ళని ఖాళీ చేయించాలని మొన్న 24వ తారీఖు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా ఎవరైతే కోర్టు ఆర్డర్ ఉందో, కోర్టు ఆర్డర్ ఉన్న వాళ్ళని కూడా ఎవరిని కూడా టచ్ చేయకుండా, కోర్టు ఆర్డర్ లేకుండా ఎవరైతే అక్రమంగా ఏదైతే భూదాన్ యజ్ఞ భూములు ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం వాళ్ళు ఖాళీ చేయించడం జరిగింది. వాళ్ళు మీరు ఇవాళ కేటీఆర్ గారు వచ్చి చిలక పలుకులు పలుకుతున్నారు. మా పొంగిరెడ్డి గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. అంటే ఇది ఎక్కడ కూడా ఆడియో రావట్లేదండి, మీ మైక్ దగ్గర పెట్టుకోండి, ఆడియో రావట్లేదు. అది సరే, ఓకే, చెప్పండి, ఏమన్నారు చెప్పండి. అంటే కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా 15వ తారీఖు ఆగస్టు 2023 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఖాళీ చేయించడం కోసం వాళ్ళ మీద అక్రమంగా దౌర్జన్యంగా చేసిందని మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి గారే చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ రోజు మనం వీడియోలు అన్ని చూసాం, మన మీడియాలో, సోషల్ మీడియాలో కానీ, ప్రింటింగ్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మనం చాలా స్పష్టంగా చూసాము. ఈ రోజు నిన్న వచ్చి మళ్ళీ కేటీఆర్ గారు మరి చిలక పలుకులు పలకడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే అధికారంలో ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి. శ్రీనివాసరెడ్డి గారు, మీ కంటిన్యూషన్ లో మీరు పొంగులేటి గారు అన్న మాటలు చెప్తున్నారు. నా దగ్గర అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అన్న మాటల్ని ఒక బాధితుడు ఇప్పుడే నాకు పెట్టాడు, డిబేట్ చూసి పెట్టాడు అనుకుంటా. ఒక్కసారి మీరు వినండి. కూనంనేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే, మీ జిల్లా నుంచి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే, మన రాష్ట్రానికి కూడా ఆయనే ఒక ఎమ్మెల్యే, కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే. ఆయనే రిప్రజెంటేషన్ మీద రేవంత్ రెడ్డి గారి మాటలు ఇవి. ఎప్పుడొచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగిందంటే డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు వెజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి డెఫినెట్ గా లీగల్ గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష. రైట్, మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినా ఇది అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవి. భూదాన్ భూముల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి పట్టాలు ఇస్తాం, అవసరం అయితే వాళ్ళ ఎస్టేషన్లో ఏమైనా కేసులు అయితే అవి కూడా తొలగిస్తామన్నారు. ఇప్పుడు మాట తప్పుతుంది. ఇదేనా ప్రజాపాలన అని నాకు ఒకరు పెట్టారు ఇప్పుడు బాధితుడు. కళ్యాణ్ గారు, అది రాంగ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ కోర్టు కేసుకున్నారో, కోర్టు కేసుకున్న వాళ్ళది ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళ భూములు ఎక్కడ భూముల్లో ఒక నిమిషం, భూదాన్ భూముల్లో ఎవరైనా ఆక్యుపై చేస్తే, ఆక్రమించి గుడిసెలు వేసుకుంటే కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తాం, వాళ్ళపై కేసులున్నా తొలగిస్తాం. ఇది ఆయన చెప్పిన మాట అసెంబ్లీలో. భూదాన్ భూముల్లో భూములు లేని వాళ్ళంటే ఆల్రెడీ ఇండ్లు లేని వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు, నేనేం కాదనట్లే. కానీ దానికి ఏంటంటే వెరిఫికేషన్ చేయాలి కదండి కళ్యాణ్ గారు. శ్రీనివాసరెడ్డి గారు వెరిఫికేషన్ చేయాలి. అందులో అంటే ఇప్పుడు మీరు కూల్చేసినవి మొత్తం వెరిఫై చేసి వాళ్ళకి ఇంకో దగ్గర ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూల్చేశారా? మీరు చెప్పేది అదేనా? వాళ్ళంతా వెరిఫికేషన్, వాళ్ళు చాలా మంది, కలెక్టర్ గారు కూడా మొన్న 25వ తారీఖు నాడు కలెక్టర్ గారు కూడా, మా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో దురిశెట్టి ఆయన కూడా చెప్పారు క్లియర్ గా, అనుదీప్ గారు కూడా, ఇది లీగల్ గానే పోతున్నాము, మేము ఎక్కడ కూడా ఇల్లీగల్ లేదు, వాళ్ళన్ని వెరిఫై చేస్తాము, వాళ్ళకి నిజంగా అర్హతలు ఉంటే మాత్రం వాళ్ళకి ఇండ్లు ఇస్తాము, వాళ్ళకి ఇందరం ఇండ్లు వేయటం కూడా జరుగుతుందని చెప్పేసి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అదే విధంగా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న మొన్న పొంగులేటి గారు మాట్లాడితే కూడా చూసాము. సొంత ఇల్లు కూల్చారు, ఇందిరా మిల్లు ఇస్తారు ఇప్పుడు అర్హులు అయితే.
అంటే అక్కడ ఆల్రెడీ అంటే ఒకటి ఇప్పుడు అవన్నీ ప్రజల కోసం ఏదైతే ప్రజోపయోగ కార్యక్రమాల కోసము ఇప్పుడు మన కలెక్టరేట్ కావాలంటే మా ఖమ్మంలో కలెక్టరేట్ ప్లేస్ దొరకని పరిస్థితి ఏర్పడ్డదండి లాస్ట్ టైం. సో అవన్నీ ఏంటంటే చూసుకొని ఇంకా చాలా చోట్ల ఉన్నాయి కదా ఖాళీ ప్లేస్లు, అవన్నీ పెద్ద వెంచర్ లాగా ఉన్నాయి. అవన్నీ దాదాపు 60 ఎకరాలు ఉండొచ్చు. ఆ 147, 145, 149 సర్వే నెంబర్లు 60 ఎకరాల పై చిరుకుంది. వీళ్ళు ఏంటంటే ఏకంగా 30 ఎకరాలు ఆక్రమించారు. ఏకంగా 31 ఎకరాల పై చిలుకులు ఆక్రమించారు. వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది అక్కడ మీరు చూసా, మీరు కేసులు కూడా నమోదయ్యారు. కళ్యాణ్ గారు మీ దృష్టికి అది రాకపోవచ్చు. ఏంటంటే కొంతమంది వాళ్ళ దగ్గర 40,000 నుంచి ₹1,00,000, కొంతమంది దగ్గర 2 లక్షలు 3 లక్షలు డబ్బులు తీసుకొని వాళ్ళతో అక్కడ ప్లాట్లు వేయించారు. వాళ్ళతో అక్కడ ఏంటంటే ప్లేస్ ఆక్రమించేసి వాళ్ళు ఆక్రమించమని రుజుగొలిపారు. మరి వీళ్ళు రియల్ గా ప్రజల కోసం పేదవాళ్ళ కోసం పాటుపడే వాళ్ళైతే మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. రియల్ గా నేను కూడా ఒప్పుకుంటున్నా, ఒక అడ్వకేట్ గానీ రాష్ట్ర అధికార ప్రతినిధి కానీ ఖచ్చితంగా డెఫినెట్ గా పేదవాళ్ళకి అవకాశం ఉంటే గీయడానికి సిద్ధంగా ఉన్నాం. కూడా గీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తానికి శ్రీనివాసరెడ్డి గారు, కూనంనేని సాంబశివరావు గారు మీ పార్టీ మిత్రపక్షమే, అది కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నారు. వారు కూడా చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం సరైంది కాదని. మీరు ఫైనల్ గా ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఏంటంటే అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళు అనేది మన తెలంగాణలో కాదు భారతదేశంలోనే తెలుగు రాష్ట్రాలు కూడా ఇందిరమ్మ ఇళ్ళు కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు పదే మీరు ఇందిరమ్మ ఇళ్ళు అనకండి. ఒక నా డౌట్ ఏంటంటే ఒక్క నిమిషం నేను చెప్పేది నిజంగా మీరు ఇక్కడ కూల్చే ముందు కూల్చే ముందు వీళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి ఇక్కడ కూల్చి అక్కడికి పంపొచ్చు. అక్కడ ఏమీ లేని దానికి వీళ్ళని కూల్చేసి వెళ్ళిపోండి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామంటే ఎలా? లేదు ఇక్కడ మీరు ఎందుకంటే దయచేసి ప్రజలకు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పేదల పక్షపాతి, పేదల కోసం ఉంది. 20 సూత్రాల పథకం తీసుకొచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఉద్యమాలు చేసినా కూడా లాస్ట్ కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలు చేయడం కాదు, ఇక్కడ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇందాక చూసాం మనం, ఎప్పుడు ఆగస్టు పోయిన 2023లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు అదే వెలుగుమట్లో దాడి చేశారు. వాళ్ళ ప్రజలు ఏంటంటే ఇవాళ వచ్చి ఒక్క నిమిషం కళ్యాణ్ గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే ఇవాళ వచ్చి కేటీఆర్ గారు కావచ్చు, అదే విధంగా ఈటల రాజేందర్ గారు కావచ్చు చిలక పలుకులు పలుకుతున్నారు తప్ప ఇవాళ మరి ఆ రోజు జూలై 2023 నాడు మరి కేటీఆర్ గారు మరి ఆయన ఉన్నారు కదా, ఆయన యువరాజు కదా, మరి ఆ రోజు ఎక్కడ పోయింది ఆయన నీతి రీతి ఎక్కడ పోయింది? ఆ రోజు అదే వెలుగుమట్లకు వచ్చి ఖాళీ చేయమని ఇబ్బంది పెట్టారు కదా వాళ్ళని. మరి అవ్వాలింది ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది ఆయనకు? అంటే ఈ ప్రాసెస్ ఇవాళ ఒక్కరోజు మొదలైంది కాదు, మీరు గమనించాలి దయచేసి. సో 2023 జూలై నుంచి కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీ పాయింట్ అర్థమైంది. అప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు, మేము కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఏదేమైనా పేదలకైతే న్యాయం జరగాలి, పేదలను ఇబ్బంది పెట్టకూడదు ప్రభుత్వాలు ఏవైనా. ఇది ఒక టాపిక్. సెకండ్ టాపిక్ వెళ్దాం మనం. ఇంకా ఇదైతే అప్పుడు మొదలు పెట్టింది కాదు, ఇది కొత్తగా మీరు మొదలు పెట్టిందే. మూసీ రివర్ ఫ్రంట్ గాంధీ విగ్రహం నిర్మాణం, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఇక్కడ పెడదామని ఒక ప్రయత్నం. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి డిపిఆర్ రాలేదు, ఏం రాలేదు. కానీ అక్కడ ల్యాండ్ ఎక్వేషన్లో భాగంగా ఒక పెద్ద అపార్ట్మెంట్ని బ్లాక్ ఏ బ్లాక్ బి ఆ రెండింటిని కూల్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక 10 ఎకరాలు ఎక్వైర్ చేసేందుకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి మాట్లాడదాం. అక్కడ బాధితులు ఏమన్నారో ఒకసారి విందాం. రెడ్డి గారు, సరే ఇంతకుముందు ఖమ్మంలో జరిగిన వివాదం అంటే వాళ్ళు మొదలు పెట్టారు, మేము కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. సరే దాన్ని సమర్థించుకున్నారు. దీనికి ఏం చెప్తారు? అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది, 300 ఫ్యామిలీస్ అక్కడ ఎప్పుడో ఏళ్ల క్రితం కట్టుకున్నారు. దాన్ని కూల్చడానికి రంగం సిద్ధం చేయడం, నోటిఫికేషన్ ఇవ్వడం, గాంధీ విగ్రహం కోసం అంటూ చెప్పడం, దీనికి ఏం చెప్తారు? దీనికి మ్యూట్ అయింది. శ్రీనివాసరెడ్డి గారు మ్యూట్ అయింది. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కూల్చివేతలకు వ్యతిరేకమే. కాకపోతే ప్రజా ప్రయోజనాల కోసం జరుగుతున్న ఇప్పుడు నేషనల్ హైవే కేసులు చేస్తున్నాను నేను. ఖమ్మం టు సూర్యాపేట అక్కడ నా ల్యాండ్ కూడా పోయింది. నేను ఇవ్వనంటే కుదరదు కదా. కొన్ని ప్రజా ప్రయోజనాలకు కానీ కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రభుత్వానికి సహకరించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. మన కాంపెన్సేషన్ కూడా వాళ్ళు ఇస్తారు. మన కాంపెన్సేషన్ సరిపోతే కూడా మనం కోర్టు ప్రాపర్ ఛానల్ ద్వారా కూడా మనం వేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే సరే గాంధీ విగ్రహం పెట్టే ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉన్నమాట యథార్థమే, అలా నో డౌట్ ఎట్ ఆల్. డిపిఆర్ తయారు చేయకపోయినా అదైతే ఉన్నమాట యథార్థమే. ఎందుకంటే భారతదేశంలోనే కాకుండా ఎత్తైనటువంటి అంటే ఒక 5,000 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున చేయాలని ఆలోచన ఉంటుండొచ్చు ప్రభుత్వానికి. ఎందుకంటే సరే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్పకూడదు, కానీ ఉంటే ఉండొచ్చు. ఆ విధంగా ఒక ఆలోచన కూడా ఉంటే ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ దానిలో భాగంగా కొంతమందిని ఖాళీ చేయడానికి కూడా ముందు చెప్పేసి ఖాళీ చేపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాని అందరూ కూడా ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుందని కూడా నా ఉద్దేశం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేయడానికి కూడా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉందని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను.